రోడ్లు, హైవేలు. ఇవి కేవలం ప్రయాణ మార్గాలు కాదు, భవిష్యత్తు పెట్టుబడి అవకాశాలు. ఐపీఓలోనే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించిన హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గురించి తెలుసుకుందాం. మే 2025 నాటికి కంపెనీకి 666.3 కోట్ల రూపాయలు ఆర్డర్ బుక్ ఉంది. అందులో 606.8 కోట్ల రూపాయలు ఈపీసీ ప్రాజెక్టులు, 59.5 కోట్ల రూపాయలు టోల్ కలెక్షన్ కాంట్రాక్టులు. 66 ఈపీసీ ప్రాజెక్టులు పూర్తి చేశారు, 24 కొనసాగుతున్నాయి, 4 సర్టిఫికేషన్ కోసం వేచి ఉన్నాయి. ఢిల్లీ మెరట్ ఎక్స్ప్రెస్వేలో ఎన్పీఆర్, ఆర్ఎఫ్ఐడి, ఎఫ్ఈఎస్టాక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న టెక్ ఫార్వర్డ్ ఆపరేటర్గా పేరు పొందింది. ఆగస్టు-జూలై 5, 2025 ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ₹65 నుండి ₹70. జీఎంపీ ₹40, అంటే లిస్టింగ్ గైన్స్ సుమారు 57%. 300 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్, రిటైల్ మరియు ఇన్స్టిట్యూషనల్ డిమాండ్ బలంగా వచ్చింది. FY25 రెవెన్యూ ₹495.7 కోట్ల రూపాయలు, ఎబిటా ₹31.3 కోట్ల రూపాయలు, మార్జిన్ 6.3%, నికర లాభం ₹22.4 కోట్ల రూపాయలు, పాట్ మార్జిన్ 4.5%. రో 16.56%, రో 19.03%. డెప్ట్ ఈక్విటీ రేషియో 0.61కి తగ్గింది. భవిష్యత్తులో హామ్ ప్రాజెక్టులు, ఇన్వెంటరీ ఐటీ ప్లాట్ఫారంలలో డైవర్సిఫై అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. టోల్ మరియు ఈపీసీ ప్రాజెక్టుల్లో టెక్నాలజీ ఆధారిత ఆపరేషన్స్ మరింత విస్తరించనున్నాయి. బలమైన ఆర్డర్ బుక్, ప్రభుత్వ మద్దతు, టెక్ ఎడ్జ్, ఇవి లాంగ్ టర్మ్ గ్రోత్ కు ప్లస్ పాయింట్స్. కానీ పెద్ద కంపెనీలతో పోలిస్తే స్కేల్ తక్కువ, మార్జిన్లు మోడరేట్. అనలిస్టులు దీన్ని లిస్టింగ్ మరియు లాంగ్ టర్మ్ గైన్స్ కోసం మంచి అవకాశం అంటున్నారు. మల్టీ బ్యాగర్ కావాలంటే మరింత స్కేల్ మరియు మార్జిన్ ఇంప్రూవ్ కావాలి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే నమ్మదగిన పార్ట్నర్.